గుడ్ ఈవినింగ్. ఈక్విటీస్ రీసెర్చ్ సమర్పించు మార్కెట్ అప్డేట్స్కి స్వాగతం. ఇక ఈరోజు పోస్ట్ మార్కెట్ మనం చూస్తే కనుక నిఫ్టీ గత 7 వారాల నుంచి ఏదైతే ఒక బిగ్ అప్ మూవ్ వచ్చిందో ఒక చిన్న పాజ్ తీసుకుందని చెప్పొచ్చు. సో మనం చూస్తే కనుక ఈరోజు ఒక కన్సాలిడేషన్లో ట్రేడ్ అయిందని నిఫ్టీ చెప్పొచ్చు. బట్ మనకి ప్యాటర్న్ చూస్తే కనుక డోజీ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఈరోజు మనకి ఓపెన్ చూస్తే కనుక 21,434 దగ్గర ఓపెన్ అవటం చూసాం. అదేవిధంగా 21,482 అంటే అబౌట్ 30-40 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒక 50 పాయింట్స్ గ్యాప్ అప్ ఒక పాజిటివ్ లోకి రావటం చూసాం మనం నిఫ్టీ. బట్ ఆ పాజిటివ్ అనేది నిలదొక్కోలేకపోయింది. అండ్ లో చూస్తే కనుక 21,365 దాకా కూడా రావటం చూసాం. బట్ క్లోజింగ్ అబౌట్ 21,400 పైనే క్లోజ్ అయింది. సో దీన్ని మనం డోజీ ఫార్మేషన్ గా క్రియేట్ అనుకుంటాం ఒక 10-15 పాయింట్స్ పక్కన పెడితే కనుక. సో ఈరోజు ఎవరు విన్ అవ్వలేదన్న ఒక ఇండికేషన్ మనకి నిఫ్టీలో వస్తుంది. సో ఇక నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ ఇలాంటి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కానీ, బ్యాంకింగ్ లో ప్రాబ్లీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఎఫ్ఎంసీజీలో ఐటీసీ, ఐటీలో టీసీఎస్, టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా కొద్దిగా స్వల్ప నష్టాలతో ట్రేడ్ అయినట్టు మనకు కనిపిస్తుంది. అండ్ పాజిటివ్ గా ట్రేడ్ అయిన కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక బజాజ్ ఆటో, హిండాల్కో, సన్ ఫార్మా అండ్ బిగ్ డాడీ ఏదైతే ఉందో రిలయన్స్. సో డిఫరెంట్ సెక్టర్ నుంచి డిఫరెంట్ స్టాక్స్ కాంట్రిబ్యూట్ చేసే ఈరోజు నిఫ్టీకి పాజిటివ్ లో కానీ నెగటివ్ లో కానీ. సో ఓవరాల్ సెక్టోరియల్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ కొన్ని సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో నెగటివ్ లో క్లోజ్ అవడం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా మనకి కొద్దిగా పాజిటివ్ లో ట్రేడ్ అయినప్పటికీ ఐ థింక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ రియాలిటీ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా డిప్స్ లో ట్రేడ్ అవడం చూసాం. అదేవిధంగా ఫార్మా అండ్ మీడియా స్టాక్స్ ఈరోజు కొద్దిగా సెక్టోరియల్ వైజ్ పాజిటివ్ లో ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ మనకి ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 47,500 ఏదైతే ప్రీవియస్ సపోర్ట్ ఉందో ప్రాబ్లీ అది స్టిల్ ఇట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఒక ఇన్సైడ్ బార్ అనేది ఫామ్ అవటం చూసాం బ్యాంక్ నిఫ్టీలో. సో ఈరోజు ఓపెనింగ్ కనుక చూస్తే కనుక ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఫ్రైడే క్లోజింగ్ వాజ్ 48,143. సో ఆల్మోస్ట్ ఒక 80-90 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం నిఫ్టీలో. సో ఓపెన్ వాజ్ అరౌండ్ 48,068 దగ్గర ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ అదే హై అనుకోవచ్చు, ఒక 10-15 పాయింట్స్ అబరేషన్ తప్ప. అండ్ లో వాజ్ 47,806 అండ్ క్లోజింగ్ 48,862 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో 47,500 అండ్ 47,200 ఏదైతే ఫ్రైడే రోజు గ్యాప్ ఉందో అది స్టిల్ ఒక వ్యాలిడ్ సపోర్ట్ గా మనం చూడొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక దేర్ ఆర్ సమ్ స్టాక్స్ విచ్ హావ్ గాన్ డౌన్. కొద్దిగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. సో ఐసిఐసిఐ లాంటి స్టాక్, ఏయూ బ్యాంక్ కానీ, ఇండస్ ఇండ్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో అంత బిగ్ సెల్ ఆఫ్ రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిఎన్బి కొద్దిగా పాజిటివ్ లో ఉన్నప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, బిఓబి కానీ ఏదైతే బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ ఉన్నాయో ఇవి కొంచెం ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ ఫాలో అవ్వకుండా దోహదపడ్డదని చెప్పొచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీలో డెఫినెట్లీ కొంచెం వీక్నెస్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ వచ్చింది కాబట్టి. బట్ ఏదైనప్పటికీ 47,500 కింద క్లోజ్ అవుతూనే మనకి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ వచ్చే ఛాన్స్ మనకి కనిపిస్తుంది. అండ్ 2 వీక్స్ ఎఫ్ఐ బయింగ్ మనం చూస్తే కనుక అంటే డిసెంబర్ మొత్తం లాస్ట్ 2 వీక్స్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 24,000 crores బై చేశారు. అట్ ద సేమ్ టైం 1,60,000 crores ఆప్షన్స్ లో సెల్ చేశారు. సో అది కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అనేది మనకు రానున్న రోజులు తెలుస్తుంది. అండ్ ఇండియా విక్స్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అది కొద్దిగా అప్ మూవ్ ఉంది కాబట్టి కొంచెం ఫియర్ అనేది మార్కెట్ లో ఉందని ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. ఇండియా విఎక్స్ ఏదైతే మనకు కనిపిస్తుందో. అండ్ మనకు మాక్సిమం ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే కనుక నిఫ్టీ కాల్ ఆప్షన్స్ లో 22,000 నుంచి 22,200 మధ్యలో ఉంది, విచ్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అంటే 600 పాయింట్స్ అవే ఉంది. అట్ ద సేమ్ టైం మాక్సిమం పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే కనుక దగ్గరలోనే కనిపిస్తుంది మనకి, విచ్ ఈస్ 21,300 నుంచి 21,200 మధ్యలో మనకి మాక్సిమం పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మార్కెట్ ఒక జోన్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ జోన్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ చూస్తే 21,200 అండ్ హైయర్ ఎండ్ ఆఫ్ ద జోన్ చూస్తే కనుక 21,800. సో ఈవెన్ నిఫ్టీ మనం చూసుకుంటే కనుక గ్యాప్ మనకి ఏదైతే 21,210 అండ్ 21,054 ఏదైతే 9-day మూవింగ్ యావరేజ్ ఉందో ఈ రెండు కూడా ఒక సపోర్ట్ పాయింట్స్ గా ఉంటాయి. మనకి ఆప్షన్ డేటా కూడా సిమిలర్ గా సూచిస్తుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే కనుక మాక్సిమం
పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే కనుక 47,000 అండ్ 47,500 దగ్గర మనకు కనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో మేబీ 47,500లో ఒక సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మేబీ పుట్ రైటింగ్ జరిగి ఉండొచ్చు. అదేవిధంగా మాక్సిమం ఓపెన్ కాల్ ఎక్కడ ఉందంటే 49,000 దగ్గర మనకి మాక్సిమం ఓపెన్ పొజిషన్ ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ బిల్డ్ అయి ఉంది మనకి బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్ లో. సో మేబీ 48,000 ఏదైతే ఉందో ఈ రోజు క్లియర్లీ అన్వైండింగ్ అనిపిస్తుంది. ఏదైతే 48,000 కాల్ ఆప్షన్ ఉందో, బికాస్ మార్కెట్ ఒక 200-300 పాయింట్స్ ఆ రేంజ్ నుంచి పడింది కాబట్టి. రేపు మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ప్రాబ్లీ ఈ రోజే కొద్దిగా ఫినాన్షియల్ స్టాక్స్ లో రియాక్షన్ రావడం చూసాం. మేబీ అది కంటిన్యూ అవుతుందా ఏమవుతుందా అనేది మనం వీ షుడ్ వెయిట్ ఫర్ టుమారో. అండ్ క్యాష్ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్స్ ఒక ఇండివిజువల్ గా కరెక్ట్ అవడం చూస్తున్నాం. అండ్ ఈరోజు షుగర్ స్టాక్స్ హైలైట్స్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే ఇథనాల్ ప్రొడ్యూసింగ్ మీద రెస్ట్రిక్షన్ తీసేసిందో అన్ని షుగర్ స్టాక్స్ కూడా ఒక మంచి ర్యాలీ రావడం చూసాం. సో ఎగ్జాక్ట్లీ మనం 8th రోజు వెళ్ళి చూస్తే కనుక 8th డిసెంబర్ రోజు గవర్నమెంట్ 7th రోజు ఇంపోజ్ చేసింది బ్యాన్, ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి లేదు అని చెప్పేసి. ఆ రోజు అన్ని షుగర్ స్టాక్స్ నెగటివ్ గా రియాక్ట్ అయ్యి అది రోజు కాంపెన్సేట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కూడా మనం ఆ మార్కెట్ లో ఆపర్చునిటీ ఎలా చూసుకోవాలంటే మనం 8th రోజు క్లియర్లీ చెప్పడం జరిగింది. ప్రాజ్ ఎప్పుడైతే 650 to 520 వచ్చిందో ఒక మంచి సపోర్ట్ పాయింట్ దగ్గర ఉంది. అండ్ 480 is a 200-day మూవింగ్ యావరేజ్ అని. సో అది వర్కౌట్ అయింది. విత్ ఇన్ 8 days మనకు ఆల్మోస్ట్ 10% పెరగటం చూసాం. సో ఆల్మోస్ట్ ఈరోజు 580 దాకా ప్రాజ్ రావటం చూసాం. అలా మన క్యాష్ సెగ్మెంట్ లో లాట్ ఆఫ్ స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ అవుతుంది చూస్తున్నాం మనం. సో ఇనిషియల్లీ మనం చూస్తే కనుక ప్రెస్టీజ్ స్టేట్స్ ఆల్మోస్ట్ 1220 నుంచి ఆల్మోస్ట్ 1100 దాకా పడుతుంది చూసాం. అగైన్ 1150 దాకా రావడం చూసాం. అండ్ లాస్ట్ వీక్ లో మనకు ఉషా మార్టిన్ చూసాం 340 నుంచి ఆల్మోస్ట్ 280 దాకా వచ్చి అగైన్ 310 దాకా పైకి వెళ్ళటం చూసాం. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ భారత్ వైర్ అండ్ జైన్ ఇరిగేషన్. సో ఈరోజు భారత్ వైర్ చూస్తే కనుక 345 నుంచి క్లోజ్ టు అరౌండ్ 295 దాకా రావటం చూసాం. అండ్ జైన్ ఇరిగేషన్ కూడా 73 నుంచి 62 దాకా రావటం చూసాం. సో ఇలా మార్కెట్ పెరుగుతున్నప్పటికీ ఇండివిజువల్ స్టాక్స్ లో దేర్ ఆర్ మీనింగ్ఫుల్ కరెక్షన్స్. సో ఆ కరెక్షన్స్ ని మనం పట్టుకోగలిగితే కనుక యాజ్ ఎ ట్రేడర్ విల్ డెఫినెట్లీ విన్ అని అనుకోవచ్చు. అండ్ మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equityhouseresearch.com దాన్ని కంపల్సరీగా విజిట్ చేయమని చెప్తాం. ఎందుకంటే అక్కడ మోర్ అప్డేషన్స్ ఉన్నాయి. అండ్ మా యూట్యూబ్ ఏదైతే ఛానల్ ఉందో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో.